హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm థియేటర్ వద్ద ఈ నెల 4వ తారీఖున పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇప్పటికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు ఆ బాలుడు పూర్తిగా కోలుకొని మునుపటిలాగా సంతోషంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమా అభిమానులు కావచ్చు, అలాగే నెటిజన్లు కావచ్చు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అనేది ఒక పెద్ద వార్తగా అయితే మారిపోయింది 2 తెలుగు రాష్ట్రాల మీద. ఎందుకంటే అతని ఆరోగ్యం పైన అటు అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వం అల్లు అర్జున్ మీద అలాగే ఆ సంబంధిత కేసు మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఈ అంశాల చుట్టూ కూడా శ్రీతేజ్ ఆరోగ్యం చుట్టూ కూడా తిరుగుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు, అతను ఉన్నా లేనట్లే పాపం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు. ఇంకా దాదాపు 17-18 రోజులుగా ఆ పిల్లగాడు జీవోత్సవంలో అట్లా పడి ఉన్నాడు ఆసుపత్రి బెడ్పై అని ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మరోవైపు డాక్టర్లు మాత్రం అతను వైద్యానికి స్పందిస్తున్నాడు, అంటే స్పృహలోకి వచ్చాడు, అందరినీ గుర్తుపట్టలేకపోయినా కూడా ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడు అని వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి అలాగే డాక్టర్లు చెప్తున్న దానికి కాస్త తేడా అయితే కనిపిస్తూ ఉంది మనకి. మరి ఈ క్రమంలో ఇలా 2 విరుద్ధమైన స్టేట్మెంట్లు రావడంతో కాస్త అంటే నెటిజన్లు అలాగే ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకుంటూ తరచూ అప్డేట్లు తెలుసుకున్న వారందరూ కూడా కాస్త కంగారు వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీతేజ్ అనే ఆ బాలుడు ఎలా ఉన్నాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒక విధంగా ఒక స్పష్టమైన హెల్త్ బులెటిన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేంతవరకు కూడా ఈ ఆందోళనలు కానీ ఈ అనుమానాలు కానీ ఇలాగనే పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వైద్యులు ఒక స్పష్టమైన హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేస్తే కానీ దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలి, శ్రీతేజ్ బాలుడు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటికి రావాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం. ఈ కేసుకు సంబంధించి హీరో అరెస్ట్, బెయిల్పై రావడం, ఆ తర్వాత జరుగుతున్న చర్చ, పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, ఇవన్నీ పక్కన పెడితే ముందు ఆ శ్రీతేజ్ అనే బాలుడు పూర్తిగా కోలుకొని పూర్తి ఆరోగ్యం, ఇప్పటికే తల్లిని కోల్పోయి ఉన్నాడు ఆ బాలుడు, కనీసం తనన్న చావు నుంచి బయటపడి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రికి వస్తే కనీసం ఆ కుటుంబం, ఆ తండ్రి వాళ్ళన్న సంతోషంగా ఉంటారని నెటిజన్లు కూడా కోరుకుంటున్నారు. మరి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఖచ్చితమైన హెల్త్ బులెటిన్ అని ఒకటి రిలీజ్ చేసి అందరికీ ఒక ఉపశమనం కల్పించాలి, అతను ఎలా ఉన్నాడనే విషయాన్ని తెలియజేయాలని కోరుకున్నాం. అతను ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటికి రావాలని కూడా మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం.